గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాసినట్టు బయటకు వచ్చింది. తన తండ్రికి రాసినటువంటి లేఖ ఇప్పుడు పొలిటికల్గా పెద్ద చర్చ జరుగుతుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చూస్తున్నాం లేఖ వాళ్ళ తండ్రికి రాసిన లేసిన పొలిటికల్గా చర్చకు దారిస్తుంది. ప్రధానంగా బీజేపీని కూడా కొన్ని కోడ్ చేస్తానులో పాయింట్ చేసింది. ఆ లేఖకు సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం? ఒక కూతురు తండ్రికి రాసింది లేఖ అంటే వాళ్ళ మధ్యలో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో మరి ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందో వాళ్ళు తండ్రి కానీ కూతురు కానీ బయటకు వచ్చి చెప్తే తప్ప తెలియదు. తండ్రి కూతుర్ల మధ్యలో ఆ కలుసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది, లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది వాళ్ళు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి కూతురు ఎనీ టైం ఆమె పోవచ్చు, మాట్లాడవచ్చు, డిస్కషన్ చేయొచ్చు. లేఖ రాసి బయటికి లీక్ చేసి దీంట్లో ఉద్దేశం ఏంది? లేఖ రాసి ఆ లేఖని మళ్ళీ బయటికి ఎట్లా వచ్చింది? లేఖ ఎవరి ద్వారా వచ్చింది? ఎవరు లీక్ చేసిండ్రు? లేదా ఈ లేఖని ఉద్దేశపూర్వకంగానే ఏమైనా రాయించిండ్రా? రాజకీయంలో ఒక కుట్రలో భాగంగా ఇది కూడా ఏమైనా చేసిండ్రా? అనేక అనుమానాలు ఉన్నాయి. లేఖ విషయాలు వాళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు స్పందిస్తే తప్ప దీంట్లో అనేక విషయాలు బయటికి వస్తాయి. ఎందుకు వచ్చింది లేఖ బయటికి అనేది. సో తండ్రికి రాసిన లేఖ తండ్రి దగ్గర ఉండాలి, తండ్రికి ముట్టాలి. కానీ మధ్యలో ఇంకెవరికో బయటికి ఎట్లా పోయిందా లేఖ? లేదా ఈమెనన్నా లీక్ చేసి ఉండాలి, లేదా వాళ్ళ నాయనన్నా లీక్ చేసి ఉండాలి, లేకుంటే మధ్యలో వాళ్ళ తమ్ముడన్నా అన్ననన్నా లీక్ చేసి ఉండాలా, వాళ్ళ కుటుంబ సభ్యులని ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి ఉండాలా. అసలు దీంట్లో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ వల్ల ఈ లేఖ బయటికి వచ్చిందా, లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖని బయటికి లీక్ చేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఎన్నికల ముందు ఒకటై, ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు ఒకటై బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటటువంటి పాట పాడినరో మళ్ళీ ఇప్పుడు ఆ పాటకు తెరలేపడానికి ఏమన్నా ఈ లేఖను సంధించిండ్రా? అనేక అనుమానాలు ఉన్నాయి దీంట్లో. తండ్రి కూతురు స్పందిస్తే తప్ప దీంట్లో వాస్తవాలు బయటికి రావు ఏంటనేది. సో ఏదేమైనప్పటికీ దాంట్లో ఆ లేఖలో ఆమె రాసినటువంటి అనేక విషయాలు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఆమె అరెస్టుకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల మీద కేసులైనవి, విచారణ జరిగింది, జైలుకు పోయి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధమే లేదు. ఇంకొకటి, ఆమె దగ్గర అవుతున్నాడు వాళ్ళ నాయన దగ్గర అవుతున్నాడా ఎవరి దగ్గర? భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటే సింగిల్గా పోటీ చేసింది, పార్లమెంట్లో సింగిల్గా పోటీ చేసింది, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేసింది, మొన్న జిహెచ్ఎంసీలో ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మాకు బలం లేకపోయినా సింగిల్గానే పోటీ చేసినాం. సో ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ ఎత్తుగడలో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఇవాళ పుంజుకుంటా ఉంది, పెద్ద ఎత్తున తన బలాన్ని పెంచుకుంటా ఉంది అనేటటువంటి దీంతో కుట్రలో భాగంగానే వీళ్ళు ఈ లేఖని సంధించిందేమనేటటువంటి అనుమానం మాకు కలుగుతుంది. దాని వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని కూడా చాలా. పార్టీ పాత్రనా వ్యక్తుల పాత్రనా అనుమానం ఏముంది మేడం? పార్టీలోని కొందరు వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో కొందరు వ్యక్తులు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీనే కావచ్చు. ఎందుకంటే ఇంటర్నల్గా రెండు ఒకటే. వాళ్ళకంత ఇద్దరికి కూడా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. బయట కొట్లాడతారు, ఇదందరికీ బయట కొట్లాడతారు. లోపాయికారి ఒప్పందం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావద్దని రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకోబట్టే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ప్రజలకంతా తేటతెల్లమైంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే పాట పాడిన వాళ్ళకంతా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయినరు. సో ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ రాజకీయ కుట్రలో భాగంగానే ఈ లేఖలు. దీనికి లీక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లీక్ ఎందుకు చేసిండ్రు? లేఖ ఎందుకు రాసింది? తండ్రితో మాట్లాడుకోవచ్చు కదా, లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? తండ్రి దగ్గర కవితకు అపాయింట్మెంట్ దొరకలేదు అనుకుంటారు. గతంలో చాలా మంది బయట ఇదే తండ్రి టైం ఇస్తలేడు ఆ బిడ్డకి. ఎందుకు ఇస్తలేడు? టైం ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? తన బిడ్డ తప్పు చేసింది, ఆమె వల్లనే నేను ఓడిపోయిందని అనుకుంటుండా? ఏమనుకుంటుండు వాళ్ళ నాయన? ఎందుకోసం టైం ఇస్తలేడు? ఎందుకు బిడ్డను మాట్లాడతలేడు? సో అదేమైనా ఉంటే వాళ్ళ కుటుంబ విషయాలు ఉంటే కుటుంబంలో లేఖలు రాసి ఆ లేఖలు ఎవరో దీని వెనక పాత్ర ఉండి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, కాంగ్రెస్ వాళ్ళే కొంత వ్యక్తులే కావచ్చు కాక తమ లబ్ధి కోసం ఇట్లాంటి లేఖలను లీక్ చేసో రాయించో భారతీయ జనతా పార్టీ మీద ప్రజల లోపల పెరుగుతున్నటువంటి ఈ అంటే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఉండాలని ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది అన్ని చోట్ల కూడా. టీఆర్ఎస్ను చూసినాం, కాంగ్రెస్ మోసం చేసింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో రావాల్సింది బీజేపీని ఇక్కడ అనేటటువంటి ఒక
డిస్కషన్ గ్రామాల్లో కూడా జరుగుతుంది వాళ్ళ. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అంటే ప్రజల లోపల విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఫెయిల్ అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజల్లో విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం మీద 5 నెలలు కావచ్చు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందో అంత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దాంట్లో భాగంగానే వీళ్ళు ఒక ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడతోనే, కుట్రలతోనే ఇట్లాంటి లేఖలు రాయించో వెనక వీళ్ళు ఎవరైనా పాత్ర ఖచ్చితంగా ఉండొచ్చు. దీంట్లో మీడియాలో లీక్ ఎట్లా వస్తుంది? అనుకుంటున్నారు మేడం. అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళే ఉంటారు. దీని వెనుక వాళ్ళతో సంబంధాలు ఉన్నోళ్ళు ఎవరు, దగ్గర ఉన్నోళ్ళు ఎవరు, క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నోళ్ళు ఎవరు, ఇంతకుముందు గతంలో ఎవరెవరి ఆమెతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసిండ్రు, వాళ్ళ ద్వారానే వచ్చి ఉంటుంది. ఎవరి ద్వారా వస్తుంది అది అందరికీ తెలుసు. ఎవరు మెయింటైన్ చేసిండ్రు, ఎట్లా ఏంటి అనే సంగతి మేము పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ లేఖ అంతా ఒకెత్తు అయితే ఒక 2-3 అంశాలు మీ పార్టీకి సంబంధించి చేసినటువంటి సిచ్యువేషన్ ఏదైతుందో దానికి సంబంధించి ఇప్పుడు చర్చ. ప్రధానంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది, బీఆర్ఎస్ ఓటు మొత్తం ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు తీసుకెళ్తున్నారు. ఎందుకు మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేము? ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్కు బీజేపీకి దగ్గర అవుతున్నారు, బీజేపీతో అలయన్స్ అయినారు కాబట్టి ప్రజలు ఇటువంటిది నమ్ముతున్నారని చెప్పి వాళ్ళ పార్టీ, అది కూడా కేసీఆర్ కూతురు ఒక ఎమ్మెల్సీ చెప్పడం అనేది నిజంగా వాళ్ళ కార్యకర్తలకు మీ పార్టీకి కూడా కాస్త అది నష్టం కలిగించేది. ఆ విషయానికి సంబంధించి దాంట్లో వాళ్ళకు మాకు ఎలాంటి అండర్స్టాండింగ్స్ లేవనేటటువంటిది మాత్రం సుస్పష్టం, అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళ ఓటు మాకు వచ్చింది అంటే వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయినరు ఓటర్స్. ఎవరి మీద విశ్వాసం ఉంటే వాళ్ళకు ఓటు వేస్తారు కదా. ఇప్పుడు ఆ ఓట్లు అన్నవాడు ఒకరికే వేస్తూ ఉంటే ప్రభుత్వాలే మారవు. ఇప్పుడు నా ఓటు నీకు పోయిందనంటే నీకు వేయకపోతే ప్రభుత్వం ఒకటే ఉంటుంది కంటిన్యూగా, ఇంకో ప్రభుత్వం రాదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్ట అధికారంలోకి వచ్చింది? టీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ పార్టీకి పోలేదా? టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోయినందువల్లనే కదా అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎంపీ ఎలక్షన్లలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉండాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఇక్కడ ఎంపీలని గెలిపించాలని కాబట్టి గెలిపించిండ్రు. ఇక్కడ టీఆర్ఎస్ గెలిపించడం వల్ల ఉపయోగం లేదనుకున్నారు కాబట్టి గెలిపించలేదు. దానికి టీఆర్ఎస్ ఓటు ఇక్కడ అంటే వాళ్ళు పంపితే వస్తాయి ఓట్లు, టీఆర్ఎస్ పార్టీ ఇట్లా పంపిస్తే వస్తాయి ఓట్లు. అదేమన్నా అంటే వాళ్ళే పంపించుకోవచ్చు కదా, మాకెందుకు పంపుతారు? ఇప్పుడు ఎప్పుడైతే ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచనలని కొందరు రాజకీయ పరంగా ఇంకో రకంగా దాన్ని టర్న్ చేసి చూపించాలనుకుంటే అది రాజకీయాల్లో మీరు ఆడాల్సినటువంటి డ్రామాలకు పనికొస్తేమో తప్ప వాస్తవాలుగా ప్రజలు ఎవరికి ఎప్పుడు ఓటేయాలనో ప్రజలకు చాలా బ్రహ్మాండంగా తెలుసు. ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేయాలనే సంగతి. అసెంబ్లీలో మీకు ఓటు వేసిండు కాంగ్రెస్ పార్టీకి, ఎందుకు వేసిండ్రు? టీఆర్ఎస్ ఓట్లు మీకు టర్న్ కావాలి. మరి టర్న్గా మీకు కాకుండా మీరు ఎట్లా గెలిచిండ్రు? మరి లోపాయికారి మీరు ఒప్పందం కాలే, మరి ఎట్లా వచ్చిండ్రు? ఇట్లాంటివన్నీ చీప్ టాక్స్, చీప్ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని ఎన్నుకున్నారు. అనేక రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి అసలు అడ్రస్ లేకుండా పోతుంది. ఈరోజు మహారాష్ట్ర గురించి గొప్పగా చెప్పిండ్రు, తర్వాత హర్యానా గురించి, రాజస్థాన్, అన్నిట్లో భారతీయ జనతా పార్టీ వచ్చింది కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన ప్రజల లోపల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసానికి అనుగుణంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణలో కూడా ఓట్లు వేసిండ్రు. అంతే తప్ప దీంట్లో మీరు వీళ్ళు లోపల చెప్తే ఓట్లు పడతాయా? ఎక్కడైనా ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం మాట్లాడుకోవాల్సిందే తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల పెద్ద ఎత్తున ఆ యొక్క విశ్వాసాన్ని పెంచుతుంది, భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు బలం పెరుగుతుంది అనేటటువంటిది ఓచుకోలేనటువంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. మేడం, గతంలో చూస్తాం చాలా కుటుంబాలు ఇటువంటి డిఫరెన్షియేషన్ వచ్చి ఏ పార్టీలో ఉన్నా తామే ఉండాలని కొంతమంది కూడా అంటున్నారు. కవిత లేఖ అనేది ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని కొంత చర్చ కూడా జరుగుతుంది. అటువంటిది పార్టీకి సంబంధించి మీరు ఒక ఎంపీగా, ఒక పార్టీ సభ్యులు ఏం చెప్తారు? కవిత బయటికి వస్తుంది అంటున్నారు. చాలామంది కూడా కవిత బయటికి వస్తుంది, పార్టీ పెడుతుంది, వాళ్ళ కుటుంబంలో గొడవలు అవుతున్నాయి, 4 పార్టీలు అవుతుంది, 3 ముక్కలు, దాని మీద ఏం చెప్తారు? అది వాళ్ళ పర్సనల్ విషయం, ఆ కుటుంబంలోని విషయాలు, పర్సనల్ విషయాలు. చాలామంది కుటుంబ రాజకీయాలు చేస్తారు. కుటుంబాన్ని చీల్చడానికి రాజకీయంలో ఇటువంటి రాజకీయాలు జరుగుతుంటాయి సామాన్యంగా. కానీ వాళ్ళ కుటుంబంలో విషయం వాళ్ళు చీలి బయటికి వచ్చిన తర్వాత అది వేరే విషయం. కానీ ఈడపోయి ముందే చీలగొట్టాలనేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. వాళ్ళు ఇంట్లో ఉన్న డిఫరెన్సెస్తోనే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు పార్టీలు పెట్టుకుంటే అనుకుంటున్నారా మేడం? డిఫరెన్స్ అంటే ఎప్పటి నుంచో ఉంది టాక్, ఈరోజు కొత్తగా లేదు కదా. వాళ్ళ ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి. హరీష్ రావుకు కేటీఆర్కు ఉంది, కేటీఆర్కు కవితకు ఉంది. ఇవన్నీ డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకరికొరకు అనేటటువంటిది ఇప్పుడు కాదు.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచే బాహాటంగా జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఇవన్నీ. సో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కలుసుకుంటారా, డిఫరెంట్ అవుతారా, పార్టీలు పెడతారా అనేటటువంటిది మనం టైం కోసం రాజకీయాల్లో వేచి చూడాల్సిందే. రాజకీయాల ఎన్నికలు వచ్చినప్పుడే ఇవన్నీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పార్టీలు ఏందనేటటువంటి డిసిషన్ ఉంటాయి. మేడం అది కాకుండా దేనికోసం మీకు కొట్లాడుతుంటారు? సీఎం కుర్చీ కోసం అంటారా, వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించి, లేదంటే పార్టీ పగ్గాల కోసం? ఇంకా ఇక్కడ సీఎం కుర్చీ అండి అయిపోయింది, వాళ్ళకి సీఎం కుర్చీలు అయిపోయింది, కేసీఆర్తోనే అయిపోయింది సీఎం కుర్చీ. ఇంకా కొత్త సీఎం కుర్చీలు ఎవరికి వచ్చేది లేదు వాళ్ళ ఫ్యామిలీలో. దట్స్ నాట్ అది ఆ విషయం అది అట్లాంటిది భవిష్యత్తులో ఉంటుందని నేనైతే అనుకోను. ఇంకొక మాట మేడం, లేక దాదాపుగా ఈ మంత్ మొదట్లో రాసినట్టు ఫస్ట్ వీక్, ఇప్పుడు నిన్న బయటికి వచ్చింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? కవిత కూడా ఇక్కడ అందుబాటులో లేరు, తను కూడా ఫారెన్లో ఉంది. ఇటువంటి టైంలో లేఖ బయటికి రావడానికి మీద ఒక కామెంట్. ఇప్పుడు ఫారిన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా వాట్సాప్లో లేఖలు బయటికి వస్తాయి, మనకు తెలియదే ఉంది చెప్పు. అది ఎక్కడ అంతరిక్షంలో ఉన్నా కూడా ఈరోజు రేపు సోషల్ మీడియాలో లేఖలు వస్తాయి. ఆమె ఉద్దేశపూర్వకంగా ఆమె లీక్ చేసిందా, లేదా ఎవరి ద్వారానైనా లేఖ లీక్ చేయించిందా, లేదా ఎవరైనా వేరే వాళ్ళ వెనకాల ఉండి లేఖ రాయించిన వాళ్ళు లీక్ చేసిండ్రా, లేదా వాళ్ళ నాయననే లీక్ చేసిండా, ఇవన్నీ వాళ్ళు చెప్తే తప్ప తెలియవు. వాళ్ళు దీనిపైన స్పందించాలి. ఈ లేఖ పైన వాళ్ళు తండ్రి కూతురు స్పందిస్తే అప్పుడు విషయాలు బయటకు వస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో మీ దగ్గరకు వస్తే ఆ పార్టీ నేతలు కానివ్వండి, పార్టీ బీజేపీలో విలీనం కానీ పొత్తు కానీ అటువంటి అవకాశాలు ఏమన్నా వస్తే మీ పార్టీ డిసిషన్ ఏంటి మేడం? రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎవరితో ఇప్పటిదాకా పొత్తులు పెట్టుకోలేదు. తెలంగాణ విభజన జరిగినప్పటి నుంచి మేము పోటీలో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ పోటీలు ఎవరితో కూడా పొత్తు పెట్టుకోలేదు. సో లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒంటరిగానే పోటీ చేసినాం. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో 19లో ఒంటరిగానే పోటీ చేసినాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినాం. భవిష్యత్తులో ఒంటరిగానే పోటీ చేస్తాం. నాయకులు వస్తే చేర్చుకుంటారా మేడం? సరే, పార్టీలో నాయకులు ఎవరెవరు చేరుతారనే దానిపైన ఆ రోజు ఉన్నటువంటి ఎవరు వస్తారా నాయకులు, ఎవరు ఏంటిది పరిస్థితి, దాన్ని బట్టి రాజకీయాల్లో ఎవరైనా పార్టీలో ఏ పార్టీలైనా చేరడానికి వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది. కవిత వస్తే మేడం, ఒకవేళ కవిత కానీ? ఐ డోంట్ థింక్ సో. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు. లేఖ రాసింది తండ్రికే కాబట్టి తండ్రికి నేరుగా విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయింది, లేఖ అనేది బయటికి ఏ విధంగా వచ్చింది అనేది ప్రశ్నార్థకం. ఒకటి, లేఖ కవిత కావాలనే, లేదంటే కాంగ్రెస్ నేతలే దీని వెనకాల ఉన్నారేమనే అనుమానం కలుగుతుందని చెప్తూనే, మరొక పక్క ఆ లేఖకు సంబంధించినటువంటి అంశాలు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో బీజేపీకి సంబంధించి వాళ్ళతో పొత్తు ఉండదు. బీజేపీకి కవిత ఎటువంటి కుట్ర పనులు, ఆమె తప్పు చేసి జైలుకు వెళ్తే తమకేం సంబంధం, ఇదంతా కూడా బీజేపీని దెబ్బ తీసేందుకు ఇదంతా నాటకాలు ఆడుతున్నారు. ఎట్టి పరిస్థితులు ఇటువంటి నాటకాలు ప్రజలు కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేరు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. కాబట్టి కవిత లేఖను ఒక విధంగా పొలిటికల్గా బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే అని చెప్పి ఓవరాల్గా ఎంపీ డీకేఆర్న కొట్టేస్తున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. For latest updates on India Pakistan, download RTV Live app